ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలయ్య బాబు ముసలోడు అయిపోయారని ట్రోల్ చేసామని చెప్పేట్టు కొట్టాలి. సో ఇంకొకటి ఏంటంటే బాలయ్య బాబు ముసలోడు అవ్వలేదండి, ఇస్ యంగ్ యంగ్ అయిపోయాడు. ఆ జిమ్స్ చూస్తుంటే నాకైతే మైండ్ పోతుంది. తమన్ గారు నిజంగా బాలయ్య బాబు దత్తత తీసుకున్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఈయనమ్మ జీవితం బాలయ్య బాబు గారు ఏది చేసినా తమన్ మ్యూజిక్ హైలైట్ అయిపోతుంది దీంట్లో. ఇప్పుడు ఇందులో కూడా ఆయన బైక్ తిప్పే విధానం కొట్టాడు ఆ మ్యూజిక్, దీని అమ్మ జీవితం మైండ్ పోయింది నాకు. ఈసారి ఎన్ని థియేటర్లో సౌండ్ బాక్సులు పగిలిపోతాయో అసలు నాకైతే అర్థం కావట్లేదు. నిజంగా బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకుంటారు ఈ సినిమాతో. అంతే, బాలయ్య బాబు గారు ఏ సినిమా తీసినా ఒక మెసేజ్ అంటే అయితే ఉంటది అని అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కూడా రాజకీయం పరంగా కానివ్వండి, ఇంకో ఇంకో పరంగా కానీ ఒక మెసేజ్ అయితే ఈ సినిమాలో ఉంది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆ గొలుసులో వేసుకొని ఆ మెల్లో ఒక ఆపరేషన్ ఒక పులి సింహం వచ్చినట్టుగా ఆయన రావటం, ఏదో ఒక పెద్ద ఒక మెసేజ్ అయితే ఉంది ఈ సినిమా ద్వారా అనుకుంటున్నాను నేనైతే. నేను ఓవర్లుగా బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరూ కూడా థియేటర్లో ర్యాంప్ ర్యాంప్ అంతే. మళ్ళీ బాలయ్య బాబు ఖాళీ పెడితే సుమోలు లేచిని అది గుర్తొస్తుంది. అసలు కుక్లేన్ 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 ఏనమ్మ జీవితం. ఆ బైక్ నీ అమ్మ బుల్లెట్ వేసుకొని వస్తుంటే ఉంది. ఒక కొత్త యంగ్ హీరో స్క్రీన్ పై కష్టపడితే ఎలా ఉంటుందో అది ఒకసారి మళ్ళీ చూపించేశారు. అది అదే నేను అదే అంటున్నా. మరొకసారి కాలు పెడితే సుమోలు ఎలా లెగుతాయో అది గుర్తు తీసుకొచ్చారు మళ్ళీ జనాలకి. ఇక్కడ ఈసారి కుక్లేన్లు అమ్ము. బాలయ్య బాబు యాక్టింగ్ కి అసలు చెప్పక్కర్లా. ఆయనకి ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే. అలాంటి వ్యక్తి మళ్ళీ పుట్టడు కూడా. ఆయన యాక్టింగ్ కి ఫిదా. మళ్ళీ కుర్రోడు అయిపోయారు. దయచేసి ముసలోడు అని ట్రోల్ చేసే వాళ్ళందరికీ పగిలిపోద్ది. దట్స్ ఇట్. బాలయ్య బాబు గారి గ్లిమ్స్ వచ్చింది, ఎలా అనిపించింది గ్లిమ్స్? బాగుంది. న్యాచురల్గా యాక్టింగ్ చేస్తాడు, ఎప్పుడు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు. అప్పుడప్పుడు కాంట్రవర్సీస్ కూడా చేస్తుంటాడు. అది జస్ట్ చాలా ఏంటంటే మంది ఏజ్ పరంగా బాలయ్య బాబు గారు ట్రోల్ చేస్తా ఉంటారు, ముసల్గా అయిపోయారు ఎందుకు ఈ ఏజ్ లో అని చెప్పి. మీరేమంటారు? బాలయ్య బాబు గారు ముసల్గా అయ్యారా లేకపోతే యంగ్ గానే ఉన్నారు? సి యాక్టింగ్ అనేది ఏజ్తో సంబంధం ఉండదండి. ఏజ్ని బేస్ చేసుకొని కూడా మూవీస్ చేయొచ్చు. అది మాది దట్ ఈస్ నాట్ రైట్ అనమాట. ఎంతమంది యంగ్ హీరోస్ కి బాలయ్య బాబు గారు పోటీ ఇస్తున్నారు కదా, ఎవరు కూడా ఆయన లాగా యాక్టింగ్ చేయలేకపోతున్నారు యంగ్ హీరోస్. ఏం చెప్తారు బాలయ్య బాబు గారు? సి బాలయ్య బాబు అల్టిమేట్గా మంచి యాక్టర్ అండి. అండ్ మోర్ ఓవర్ ఏంటి అంటే సో ఏజ్ని బేస్ చేసుకొని మూవీస్ చేస్తే బెటర్ అనమాట. అంతకంటే ఇప్పుడు ఇంకా హీరోగా యాక్ట్ చేస్తున్నాడు కదా, ప్రాబ్లం ఏముందంటే మంచి మంచి మూవీస్ చేస్తున్నాడు. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. అంటే ఇప్పటి వరకు మనము బైకులు లేపడం చూసాము, కానీ బాలయ్య బాబు గారు జేసీబీలు కూడా లేపుతున్నారు ఈ ట్రైలర్ లో. ఏం చెప్తారు దాని గురించి? ఏది లేపాలన్నా బాలయ్యకే సాధ్యం అదంతా. అంతే అంటారు అయితే? బాలయ్య బాబు గారి తర్వాత ఇంకెవరు లేరు ఇక లేపేటోళ్ళు. జనరల్గా కార్లు లేపుతాడు, బైకులు లేపుతాడు, ట్రైన్లో ఎందుకు వెళ్ళిపోతే ఇవన్నీ బాలయ్య బాబుకే సాధ్యం. మరి బాలయ్య బాబు గారి గ్లిమ్స్ వచ్చింది, ఎలా అనిపించింది గ్లిమ్స్? బాగుంది. న్యాచురల్గా యాక్టింగ్ చేస్తాడు, ఎప్పుడు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు. అప్పుడప్పుడు కాంట్రవర్సీస్ కూడా చేస్తుంటాడు. అది జస్ట్ చాలా ఏంటంటే మంది ఏజ్ పరంగా బాలయ్య బాబు